మార్చి, ఏప్రిల్ నెలలో జరిగినటువంటి 2024 ఏపీ ఎస్ఎస్సి రిజల్ట్‌కి సంబంధించి ఆన్‌లైన్‌లో రీవెరిఫికేషను, రీకౌంటింగ్‌కి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్‌ని ఎలా సబ్మిట్ చేయాలి, అట్లాగే ఫీజు ఎలా చెల్లించాలి అనే విషయం గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా దానికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ bsc.ap.government.in సైట్ ఓపెన్ చేయంగానే మనకి స్టార్టింగ్‌లోనే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్కూల్ వైస్ అప్లై రీవెరిఫికేషన్ ఆర్ రీకౌంటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక నోటిఫికేషన్ కనబడుతుంది. దాని మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ ఎలా కనబడుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఫర్ రీకౌంటింగ్ ఆర్ రీవెరిఫికేషన్ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్స్ అని చెప్పేసి దీనిలో ఇక్కడ మనకి దీనికి సంబంధించినటువంటి యూజర్ మాన్యువల్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే దానికి సంబంధించినటువంటి క్లియర్ కట్ ఇక్కడికి క్లియర్గా యూజర్ మాన్యువల్ అని చెప్పేసి కూడా దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అవి కావాలంటే చదువుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ యొక్క స్కూల్ యొక్క ఎస్ఎస్సి కోడ్ ఏదైతే ఉందో అది పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ రెండు ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. అయితే ఇప్పుడు మనం ఏదైతే రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ ప్రాసెస్ చెప్పుకుంటున్నామో ఆ ప్రాసెస్ పూర్తిగా కన్సర్న్ స్కూల్ యొక్క లాగిన్లో మాత్రమే చేయడం కుదురుతుంది. ఎవరికాళ్ళకి ఇండివిజువల్ లాగిన్ కుదరదు. లాగిన్ ఆప్షన్ ప్రెస్ చేసిన తర్వాత లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ స్కూల్ అని చెప్పేసి స్కూల్లో ఉన్నటువంటి ఎస్ఎస్సి రాసినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క నేమ్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. చివర వాళ్ళ నేమ్ ఎదుర్కొంటా గ్రీన్ కలర్లో మనకి రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో ఏ క్యాండిడేట్కి సంబంధించి రీవెరిఫికేషను రీకౌంటింగ్ చేయాలనుకుంటున్నామో ఆ కన్సర్న్ స్టూడెంట్ ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఏదైనా ఒక ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి కింద స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి స్టూడెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి అక్కడ రావడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్ నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్ ఆర్ పేరెంట్కి సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఆఫ్ స్టూడెంట్ ఆర్ పేరెంట్కి కానీ స్టూడెంట్కి కానీ ఉన్నటువంటి మీ ఈమెయిల్ ఐడిని మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ తర్వాత ఇక్కడ మనకి స్టూడెంట్కి సంబంధించినటువంటి ఏ పేపర్కి రీవెరిఫికేషన్ లేకపోతే రీకౌంటింగ్ ప్రాసెస్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఎదురుకుంటా సబ్జెక్టులు డిస్ప్లే అవుతూ ఉంటాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అని చెప్పేసి దాని ఎదురుకుంటా మనకి రెండు చెక్ బాక్సెస్ ఉన్నాయి. ఆ రెండు కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. ఏమని అంటే సెలెక్ట్ రీవెరిఫికేషన్ ఆర్ రీకౌంటింగ్. రీవెరిఫికేషన్కి అప్లై చేయాలనుకుంటున్నారా, రీకౌంటింగ్ అప్లై చేయాలనుకుంటున్నారా అని. సో రీవెరిఫికేషన్ అయితే రీకౌంటింగ్ అప్లై చేయాల్సినటువంటి అవసరం ఉండదు. అన్నిట్లోనే రీకౌంటింగ్ చేస్తారు కాబట్టి దేనికి సంబంధించింది మనం అప్లై చేయాలనుకుంటున్నామో దాన్ని ఎదుర్కొంటూ ఉన్నటువంటి చెక్ బాక్స్ ఏదైతే ఉందో చెక్ బాక్స్ మీద ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా పేమెంట్ అనేది ఇక్కడ ఎంత పేమెంట్ చేయాలనేది మనకు రావడం జరుగుతుంది అనమాట. పేమెంట్ వచ్చేసరికి రీకౌంటింగ్కి వచ్చేసరికి 500, మనకి రీవెరిఫికేషన్ ఏదైతే ఉందో దానికి వచ్చేసరికి 1000 రూపీస్. రీవెరిఫికేషన్ అంటే రాసినటువంటి అన్ని క్వశ్చన్లకి ఆన్సర్స్కి మార్క్స్ అవార్డ్ చేయడం జరిగిందా లేదా, దిద్దకుండా ఏమైనా వదిలేస్తే వాటికి మళ్ళీ కరెక్షన్ చేయడం జరుగుతుంది. ఓఎంఆర్లో మార్కులు పోస్టింగ్ కరెక్ట్గా జరిగాయి లేదా, రీటోటలింగ్ ఇవన్నీ చేస్తారనమాట. రీకౌంటింగ్ అంటే ఓన్లీ మళ్ళీ వేసినటువంటి మార్క్స్ని కౌంట్ చేయడం జరుగుతుంది. సో రీవెరిఫికేషన్కి ప్రాసెస్ వచ్చేసరికి దానికి 1000 రూపీస్. 1000 రూపీస్లోనే మనం చెప్పుకున్న అంత ప్రాసెస్. నెక్స్ట్ మీరు రాసినటువంటి ఆన్సర్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది కూడా మీ యొక్క పోస్టల్ అడ్రస్కి పంపించడం జరుగుతుంది. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. పైన డేటా ఇవ్వాలి మనం, మొబైల్ నెంబర్ కానీ అది. ప్రొసీడ్ టు పేమెంట్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. ఈ యొక్క ఆన్లైన్ పేమెంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో వచ్చేసరికి రెండు రకాలు, ఒకటి డెబిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పేమెంట్ చేసుకోవచ్చు. లేకపోతే పేయూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని ద్వారా కూడా మనం పేమెంట్ చేసుకోవచ్చు. దేని ద్వారా ఎంత మనకి ఛార్జెస్ పడతాయో క్రెడిట్ కార్డ్ అయితే మనకి ఇక్కడ ఆల్రెడీ చెప్తుంది. నెక్స్ట్ యూపీఐ పేమెంట్స్ అయితే నిల్ అని చెప్పేసి, నెక్స్ట్ ఎస్బీఐకి సంబంధించిన డెబిట్ కార్డ్స్ కానీ అదర్ బ్యాంక్స్ డెబిట్ కార్డ్స్ కానీ నిల్ అని చెప్పేసి క్రెడిట్ కార్డ్స్కి మనకి ఛార్జెస్ కనపడుతూ ఉన్నాయి. సో ఎస్బీఐ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి మరి దీంట్లో నెట్ బ్యాంకింగ్, అదర్ బ్యాంకింగ్ నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్సా, అదర్ బ్యాంకింగ్ డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ అని చెప్పేసి ఉన్నాయి. లేకపోతే
ఎటువంటి ఛార్జెస్ లేనటువంటి యూపీఐ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. యూపీఐ ఆప్షన్లో మనకి డీటెయిల్స్ అన్నీ వస్తాయి. వాటిని సెలెక్ట్ చేసుకుని క్యూఆర్ కోడ్ ద్వారానైనా మీరు పేమెంట్ చేయొచ్చు, లేదా యూపీఐ ఐడి ఏదైతే ఉందో ఇది సెలెక్ట్ చేసుకుంటే మీరు యూపీఐ ఐడి ఎంటర్ చేసి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. లేదా క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేసుకుంటే కన్ఫర్మ్ చేస్తే ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది డిస్ప్లే అవుతుంది. దాన్ని పేమెంట్ 3 minutes లోపు పేమెంట్ అనేది క్యూఆర్ కోడ్కి మనం దాన్ని స్కాన్ చేసి పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చిన క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో ఈ విధంగా ముందుగా మనం పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి రీవెరిఫికేషన్కి సంబంధించి ఎంతమంది క్యాండిడేట్స్ పేమెంట్ చేయడం జరిగిందో ఇక్కడ ఆ లిస్ట్ మనకు కనపడతాయి. నెక్స్ట్ తర్వాత రీకౌంటింగ్ పెయిడ్ క్యాండిడేట్ లిస్ట్ అనగానే ఇక్కడ ఎంతమంది అయితే రీకౌంటింగ్కి అప్లై చేస్తారో వాళ్ళ యొక్క లిస్ట్ కనబడుతుంది. నెక్స్ట్ అట్లాగే స్కూల్ డాష్ బోర్డ్ అనగానే స్కూల్కి సంబంధించిన డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఎవరైతే రీవెరిఫికేషన్కి రీకౌంటింగ్ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎస్ఎస్సి సంబంధించి bsc.ap.government.in ఈ సైట్లో స్కూల్ యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా లాగిన్ అయ్యి రీవెరిఫికేషను నెక్స్ట్ రీకౌంటింగ్కి ఫీ పేమెంట్ అనేది చేయొచ్చు.